నిన్న మొన్నటి వరకు తెలంగాణలో ఆ పేరుతో ఒక గ్రామం ఉందని చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే 90% తెలంగాణ పీపుల్ కి అలాంటి పేరుతో గ్రామం ఉన్నట్టుగా తెలీదు. ఆ ప్రాంతం ఏదైతే ఆ గ్రామం ఉన్న ప్రాంతం మాత్రం చాలా మందికి తెలుసు. కానీ రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట ఆ గ్రామం పేరు వినిపించడంతో ఒక్కసారిగా అందరూ గూగుల్ మ్యాప్ లో ఆ గ్రామం ఎక్కడుంది, దాని విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇంతకీ ఆ గ్రామం పేరేంటంటారా? అదే బేగరికంచ. ముచ్చర్ల, మహేశ్వరం, అదే రకంగా కందుకూరు, ఈ ప్రాంతాలకు సంబంధించి ఫార్మాసిటీ కావచ్చు, మిగిలిన కొన్ని కార్యక్రమాల ప్రభుత్వ ప్రాజెక్టుల కారణంగా ఇవి కొంత ప్రాచుర్యంలోకి వచ్చాయి. కానీ తాజాగా బేగరికంచ అనే విలేజ్ పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అక్కడ ఒక కొత్త సిటీని నిర్మించబోతున్నట్టుగా ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిన కథనాలు వినిపిస్తున్నాయి. అదే రకంగా గూగుల్ మ్యాప్ లో అందరూ ఈ గ్రామం ఎక్కడుంది అని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరం నుంచి కొద్దిగా ముందుకు వెళితే మనకు ముచ్చర్ల గ్రామం వస్తుంది. ముచ్చర్లకు సంబంధించి గత ప్రభుత్వం అంటే కేసీఆర్ హయాంలో ఒక ఫార్మాసిటీ నిర్మించడానికి ఆ ప్రాంతంలో 12,000 ఎకరాలను సేకరించింది ఆనాటి ప్రభుత్వం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫార్మాసిటీని ఒక్కచోటనే ఎందుకు పెట్టాలి, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ 7-8 క్లస్టర్లుగా ఫార్మాసిటీని డెవలప్ చేస్తానని ప్రకటించారు. దాంతో ముచ్చర్ల ప్రాంతంలో సేకరించిన 12,000 ఎకరాలు ఏమైపోతాయి, దేనికోసం ఆ ఎకరాలను వాడతారు, ఆ భూమిని వాడతారు అన్న చర్చలు కొనసాగాయి. దాంతో పాటు ఫార్మాసిటీ రావడం లేదు అన్న వార్తలు స్ప్రెడ్ కావడంతో ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి. కానీ తాజాగా గత వారం రోజుల నుంచి ఆ ప్రాంతానికి సంబంధించి మరీ ముఖ్యంగా మహేశ్వరం, కందుకూరు, ముచ్చర్ల, రావిర్యాల ఈ మొత్తం ఏరియాకు సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా పలుమార్లు ప్రకటించారు. శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఆ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నట్టు, అదే రకంగా ప్యారలల్ గా ఒక సిటీని కూడా డెవలప్ చేయబోతున్నట్టుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ అంటే జంట నగరాలుగా మనందరికీ తెలుసు, దశాబ్దాల కాలంగా వింటూ ఉన్నాం హైదరాబాద్ సికింద్రాబాద్ అని. తాజాగా సైబరాబాద్ కూడా ఇక్కడ డెవలప్ అయింది. గత 20 సంవత్సరాలలో ఐటీ విప్లవం రావడంతో ఒక పక్క వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో పూర్తిగా మాదాపూర్ మొదలుకొని ఇప్పుడు తాజాగా కోకాపేట్, నియోపోలిస్ వరకు సైబరాబాద్ ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా నాలుగో నగరంగా మహేశ్వరం ప్రాంతాన్ని గుర్తించబోతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మరీ ముఖ్యంగా ముచ్చర్లకు దగ్గరలో ఉన్న బేగరికంచ అనే విలేజ్, అంటే మనం రూట్ పరంగా చూసుకుంటే మనం తుక్కుగూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఆ తర్వాత స్ట్రైట్ గా వెళుతుంటే కందుకూరు, ఆ తర్వాత ముచ్చర్ల ప్రాంతం వస్తుంది. అయితే ముచ్చర్ల ప్రాంతం రావడానికంటే ముందే లెఫ్ట్ సైడ్ లోపలికి ఈ బేగరికంచ అనే విలేజ్ ఉంటుంది. మొత్తం మీద 12,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఆ ఏరియాలో ఉంటుంది. అందువల్లే ఆ ఏరియాలో ఆ 12,000 ఎకరాలను ఒక కొత్త మహానగరాన్ని నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ మహానగరంలో ఐటీకి సంబంధించి మరి ముఖ్యంగా హార్డ్వేర్, అదే రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలకు పెద్ద ఎత్తున ఒక వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కల్పిస్తూ నగరాన్ని నిర్మిస్తామని ప్రకటించిన పరిస్థితి. అందరూ హైదరాబాద్ లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఐటీ సంస్థలకు సంబంధించి నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి, అక్కడ నిర్మించబోయే కొత్త కాలుష్య రహిత నగరాన్ని చూడడానికి, అక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి నేరుగా వెళ్లేందుకు మెట్రో రైల్ వ్యవస్థను కూడా వచ్చే 5 సంవత్సరాలలో కల్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బేగరికంచ అనేది ఒక వార్తల్లోకి ఎక్కిన పరిస్థితి. అటువైపు రియల్ ఎస్టేట్ భూమి రావడానికి తాజాగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు ప్రధాన కారణమవుతున్నాయి. మహేశ్వరం అనేది మనకు ఇంతకు ముందే తెలుసు, అది ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున విల్లా ప్రాజెక్టులు వచ్చాయి. దానికి కారణం దాని సమీప ప్రాంతాల్లో మైహోమ్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున భూములను సేకరించడం, అదే రకంగా టీసీఎస్ లాంటి సంస్థలు భూములను సేకరించడం, కేసీపీ సిమెంట్స్ కూడా వందలాది ఎకరాలు ఉండడం, దాంతో పాటు ఇంకొక కొద్ది దూరంలోనే ముచ్చింతల ప్రాంతంలో అక్కడ పెద్ద ఎత్తున రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఇదంతా ఒక వైపు కొనసాగిన పరిస్థితి. దాంతో పాటు శ్రీశైలం వైపు కూడా కొంత పురోగతి ఉండడంతో కొన్ని ప్రాజెక్టులు, కొన్ని సంస్థలు అక్కడ ఏర్పాటు కావడంతో మహేశ్వరం గత 10-12 ఏళ్ల కాలంలో ఎన్నో విల్లా ప్రాజెక్టులకు సెంటర్ అయిన పరిస్థితి. ఆ తర్వాత కందుకూరు విషయానికి వస్తే, కందుకూరులో దేశంలోనే అతిపెద్ద విద్యుత్ గ్రిడ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. 765/400 kV కెపాసిటీతో అక్కడ ఒక పవర్ గ్రిడ్ ఏర్పాటు కాబోతోంది. దానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా మొదలైన పరిస్థితి. దాంతో కందుకూరు కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన పరిస్థితి. ఆ తర్వాత వచ్చేది ముచ్చర్లకు సంబంధించి అయితే ఫార్మాసిటీకి గతంలో తిరోధకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా అక్కడ
కాలుష్య రహిత మహానగరాన్ని నిర్మించబోతున్న ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రధానమైన అంశాలు కలగలుపుకొని ఆ ఏరియా వైపు అందరూ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట ఈ బేగరి కంచ విలేజ్ పేరు రావడంతో ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో ఈ గ్రామం ఎక్కడుంది అని అందరూ వెతుకుతున్న పరిస్థితి.